ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే అరటికాయ కారప్పొడి అండి. మనము మొన్న కాకరకాయ కారప్పొడి కూడా చేసుకున్నాం. అంటే తినలేని వాళ్ళ గురించి ఇలా నేను చేసి చూపిస్తున్నానండి. మా ఇంట్లో అయితే అరటికాయ బజ్జీలు మాత్రమే తింటారండి, కర్రీ తినరు. అందుకు నేను ఇలా చేసి మా ఇంట్లో వాళ్ళకి ఫుడ్లో వేస్తుంటానండి. అయితే దీనికి ఏం చేయాలంటే అరటికాయ తీసుకుని దాన్ని మనం స్టవ్ మీద కానీ బొగ్గుల కుంపడి మీద కానీ కాల్చాలండి. అలా వంకాయ కాల్చినట్టు కాల్చేయాలి. దానికి 4 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, దానికి తగినన్ని ఎండుమిర్చి ఫ్రై చేసి తీసుకుంటాం. 4 వెల్లుల్లి రెబ్బలండి, అవి కూడా ఫ్రై చేసి తీయాలి. వేడి మూకుట్లోని చింతపండు కూడా వెచ్చబెట్టుకోవాలండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. దానికి 5 స్పూన్లు నువ్వుల పప్పు కూడా ఫ్రై చేసి తీసి అందులో వేసేసుకుంటామండి. పొడుగులోని తగినంత సాల్టు, ఈ చింతపండు కూడా యాడ్ చేసి అంత పొడిని చేసి ప్లేట్లో తీసుకుంటామండి. ఈ కొబ్బరి కూరు ఒక 5-6 స్పూన్లు తీసుకుంటే బాగుంటుందండి. అది కూడా వేపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయ తొక్క తీసామండి, దాన్ని చిన్నగా ఇలాగ కూరలా చేయాలండి. చేసి పక్కన పెట్టాలి. కరివేపాకు కూడా రోస్ట్ చేసేయాలండి, అలా ఫ్రై చేసి అందులో వేసి ఆడేసాము. ఈ కొబ్బరి పొడి వేసామండి, అరటికాయ కూర కూడా వేసామండి. అన్నీ బాగా మిక్సీ పెట్టేస్తామండి. ఇదిగో ఇలా చేసామండి. చూసారా బాగుందా? అరటికాయ వద్దు తిన్ను అన్నవాళ్ళు కూడా ఇది అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.